ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని గుర్తెరిగినాడో పౌలు గారు, ఆయన కోసమే జీవించాలని తను గమనియేలు పాదముల యొద్ద నేర్చుకున్న ధర్మశాస్త్రం అంతటినీ అవపోసపట్టిన వ్యక్తి దేవుని కోసము ఎన్ని హింసలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు. మనము పౌలు గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం చదువుతూ వస్తున్నప్పుడు ఆయన పడిన కష్టాలు అనేకములండి. అన్నీ నష్టపరుచుకొని, తనకు కలిగిన వాటిని అన్నిటిని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కోసం ముందు వెళ్ళాడండి. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు తన్ను తాను నష్టపరుచుకుంటూ దేవుని గణపరుస్తూ ముందుకు వెళ్ళిన పౌలు గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. ప్రియమైన వారలారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ ఎడల ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని నువ్వు గుర్తెరిగి ఆయనకు హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో నువ్వు జీవించినట్లయితేనా నిండైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు.